పాఠశాల ఇయ్యలే భారతీయ జనతా పార్టీ, ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలే భారతీయ జనతా పార్టీ. అలాంటి దిక్కుమాలిన పార్టీకి ఎందుకు ఓటేయాలని నేను అడుగుతున్నా. ఏం సాధించినరు 10 ఏళ్లలో, ఏం చేసినరు మీరని నేను అడుగుతున్నా. ఇచ్చిన మాటలు ప్రజలకు ఒక్కటన నిలబెట్టుకున్నాడా మోడీ గారు? రైతుల ఆదాయం డబల్ అన్నాడు. అయిందా? రైతుల ఆదాయం డబల్ అయిందా? 2022 వరకు ఈ దేశంలో రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు, ఇయ్యలే. ఎందుకు వెయ్యాలి మరి మనం ఓటు? 60 రూపాయలున్న డీజిల్ను 95 రూపాయలు చేసినందుక, లేదా 70 రూపాయలున్న పెట్రోల్ను 110 చేసినందుక ఎందుకు వెయ్యాలి భారతీయ జనతా పార్టీ ఓటు? పప్పు పిరం, ఉప్పు పిరం, నూనె పిరం, చింతపండు పిరం, అన్ని పిరం చేసినందుకు వేయాలన్నా నరేంద్ర మోడీకి ఓటు? డీజిల్ రేటు పెంచుతీవి, డీజిల్ రేటు పెంచితే ఏమవుతుంది? కూరగాయల రేట్లు పెరుగుతాయి, రవాణా ఛార్జీలు పెరుగుతాయి, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అందుకే మన ఆడబిడ్డలకు చెప్పాలి, ఈయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి. ఈయన మామూలోడు కాదు, అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. 400 సిలిండర్ను 1200 చేసిన పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక్కడున్న మా మిత్రులందరూ నేను ఆలోచించమని అడుగుతున్నా. రాముడికి మొక్కుదాం, కానీ 15 లక్షల రూపాయలు అడవైనారా అని అడగద్దా? అన్నాడా లేదా? भाइयों बहनों मित्रों, 15 लाख आप सभी के अकाउंट में जन धन खाता खोलो, धन धन डाल दे तो अन्नड़ा వచ్చినాయా? మరి ఎందుకు వేయాలి ఓటు? 15 లాఖ వేయలే, 2 కోట్ల ఉద్యోగాలు ఇయ్యలే, ఇచ్చింది ఏమి లేదు, హల్లికి హల్లి, సున్నాకు సున్నా. అందుకే వేయాలన్నా విశ్వేశ్వరరెడ్డి కోటు? ఏమిటికి వేయాలి? ఆగం కాకుండ్రి. రాముడి బొమ్మ ముంగడ పెడితే మొక్కుండ్రి, కానీ చెప్పుండ్రి రాముడి బొమ్మకు మొక్కుతాం, బీజేపీని మాత్రం చేవెళ్లలో పండబెట్టి తొక్కుతాం, మళ్ళా మా కారునే గెలిపిస్తామనే మాట తప్పకుండా చెప్పాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.